స్వాగతం. మక్కువ మండలంలోని ఎర్ర సమంతవలస ఆశ్రమ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న విద్యార్థి తాడంకి చిన్నారి బుధవారం ఉదయం మృతి చెందాడు. ఈ నెల 13న బాలుడికి అనారోగ్యం ఉందని పనసభద్ర పంచాయతీ మూలవలస గ్రామానికి చెందిన తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి ఇంటికి పంపించేశారు. వెంటనే తల్లిదండ్రులు హుటాహుటిన పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి తరలించి అక్కడ నుంచి విజయనగరం ఆసుపత్రికి తరలించారు. వైద్యం అందించినప్పటికీ పరిస్థితి విషమించడంతో విశాఖ కేజీహెచ్ కు తరలిస్తూ ఉండగా మార్గ మధ్యంలో విద్యార్థి చిన్నారి మృతి చెందాడు. దీంతో విద్యార్థి తల్లిదండ్రులు రోదన పలువురిని కంటతడి పెట్టిస్తోంది. ఇదిలా ఉండగా మూలవలస గ్రామం వద్ద విద్యార్థి మృతదేహంతో ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నాయి. ఆశ్రమ పాఠశాలలో ఏఎన్ఎం పోస్టులు వేయాలి. ప్రభుత్వ నిర్లక్ష్యాల ఫలితమే ఆశ్రమ పాఠశాలలో మరణాలు. ఈ మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఆశ్రమ పాఠశాలలో మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. మంత్రి గారు హామీ ఇచ్చిన ప్రకారంగా ఏఎన్ఎం పోస్టులు వేయాలి. మంత్రి గారు హామీ ఇచ్చిన ప్రకారంగా ఏఎన్ఎం పోస్టులు వేయాలి. తాడంకి చిన్నారి అనేటువంటి అబ్బాయి ఆరో తరగతి చదువుతున్నాడు. దసరా సెలవులకి ఇంటికి వెళ్ళిన తర్వాత వచ్చేటువంటి ప్రతి పిల్లలకు కూడా స్క్రీనింగ్ టెస్ట్ అనేటువంటిది మేము చేసిన తర్వాత మాత్రమే హాస్టల్లోకి అనుమతించడం అనేటువంటిది జరిగింది. ఆ విధంగా అబ్బాయి మా స్కూల్కి 8వ తేదీన రావడం జరిగింది. వెంటనే మేము పిహెచ్సికి వెళ్ళి మేము టెస్ట్ చేసుకొని వస్తాము అని చెప్పి అనడం వలన వాళ్ళని సంబర్ పిహెచ్సికి పంపించడం జరిగింది. అది వారి తల్లిదండ్రులు, వారి నాన్నగారికి. సంబర్ పిహెచ్సికి వెళ్ళిన తర్వాత అక్కడ అబ్బాయికి మలేరియా పాజిటివ్ అని రావడం వల్ల వెంటనే నేను అబ్బాయిని వెనక్కి తిరిగి రప్పించి మా టీచర్తో ఎస్కార్ట్గా డిహెచ్ పార్వతీపురంకి పంపించడం జరిగింది. 9వ తేదీన మళ్ళీ వాళ్ళు డిశ్చార్జ్ అవ్వడంతో అబ్బాయి మళ్ళీ తిరిగి పాఠశాలకు రాగానే వెంటనే నేను ఇంటికి వెళ్ళి నా లగేజ్ మొత్తం తీసుకుని వచ్చేస్తాను సార్ అని చెప్పేసి ఇంటికి వెళ్ళి వెంటనే 10వ తేదీ 9 గంటలకి మళ్ళీ తిరిగి పాఠశాలకి చేరుకోవడం జరిగింది. 9వ తేదీ వచ్చిన తర్వాత 10వ తేదీ మరియు 11వ తేదీ ఆరోగ్యంగానే ఉన్నాడు. అలాగే మరియు 12వ తేదీన రివ్యూకి పార్వతీపురం వారు ఏదైతే రమ్మన్నా సరే వీళ్ళు ఏమన్నారంటే మాకు పార్వతీపురం వెళ్ళడం ఇష్టం లేదు కాబట్టి సెకండరీ ఒపీనియన్ కింద మేము ప్రైవేట్గా ఒకసారి మేము చూపించుకొని వస్తాము అనుకొని చెప్పి మధ్యాహ్నం అబ్బాయిని తీసుకొని వెళ్ళి మళ్ళీ తిరిగి తీసుకొని వచ్చారు. అప్పటికి కూడా అబ్బాయి ఆరోగ్యం సక్రమంగానే ఉంది. పీడిఎస్ఓ జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు మనం మూలవలస గ్రామంలో ఉన్నాము. ఎర్ర సమంతవలసలో 6వ తరగతి చదువుతున్న తాడంగి చిన్నారి అనే అబ్బాయి ఈరోజు రాత్రి తెల్లారిగట్ల 3ంటికి చనిపోవడం జరిగింది. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆ హాస్టల్లో తాగునీటికి ఏదైతే ఆర్ఓ ప్లాంట్ ఉందో ఆర్ఓ ప్లాంట్ పాడైపోయింది. ఆ నీరు తాగడం వల్ల చిన్నారిలో అనారోగ్య సమస్యలు ఏర్పడైతే చనిపోవడం జరిగింది. మనకి ఇలాంటి ఘటనలు ఇంతకుముందు మనం చూసుకున్నట్లయితే కురుపం హాస్టల్లో ఆర్ఓ వాటర్ ప్లాంట్ పాడైపోయి అనారోగ్యాల బారిన పడి దాదాపు 200 మంది పిల్లలు పచ్చకామెల బారిన పడ్డారు. అందులో 2 ఆడపిల్లలు చనిపోయారు. అప్పుడు మనకి సందర్శించిన మంత్రులు ఏం చెప్పారంటే మేము ఆర్ఓ ప్లాంట్ బాగా చేస్తామని చెప్పి ప్రతి హాస్టల్లో కూడా ఆర్ఓ ప్లాంట్లు బాగా చేస్తాము, సరైన తాగునీరు పౌష్టికాహారం అందిస్తామని చెప్పారు. కానీ అది మాట